గాయత్రి అమ్మవారి యొక్క ఆ హవనము యొక్క అద్భుతమైన ప్రసాదం, మహాప్రసాదం ఏదైతే ఉంటుందో ఆ ప్రసాదాన్ని కూడా మనం స్వీకరిద్దాం. గాయత్రి హవనం అవుతుంది, గాయత్రి జపం అవుతుంది, గాయత్రి ప్రసాదం అవుతుంది. గాయత్రి హవనం జరిగినంత మాత్రానే పాప పంకిల ఖననం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ హవనము, పాప పంకిల ఖననము ఒకటేసారి చేసుకుందామని చెప్తూ ఈ పాఠ్యమి రోజు మనం తప్పకుండా గాయత్రి జపం చేసుకుందాం. గాయత్రి అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలకి పాత్రులమవుదాం. జగద్గురువుల యొక్క అనుగ్రహానికి పాత్రులవుదాం. అనంత శ్రీ విభూషితులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి చరణులకి, శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులకి, అందరూ స్వాముల వార్లకి సాష్టాంగ ప్రణామం చేస్తూ, గాయత్రీదేవికి సాష్టాంగ ప్రణామం చేస్తూ, ఈ అవకాశాన్ని కలిగించినటువంటి, ఇలా చేసుకునే భాగ్యం కలిగించినటువంటి మా మహావాది వినోద్ గారికి, ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా సహకరిస్తూ నేను ఉన్నాను, మీరు చేయండి, ఏదైనా పర్వాలేదు అని చెప్పినటువంటి శంకర్ నారాయణ ప్లాంజరీ గారికి కూడా అనేక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, దీనికి సహకరిస్తున్న సభ్యులకి, గాయత్రి స్వరూపులైనటువంటి బ్రాహ్మణోత్తములందరికీ కూడా నమస్కరిస్తూ, అందరూ రావాలని అభ్యర్థిస్తూ సాష్టాంగ ప్రణామాలతో నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను. స్వస్తి.